ఎక్కడికి వెళ్ళిపోతుంది సమాజం? అందుకని నీ ఉర్దూ మీద ఉన్న ప్రేమ ధర్మానికి కూడా నష్టం కలిగిస్తుంది. ఇన్ని కోట్ల మంది ప్రజలకు సందేశం అర్థం కాకుండా చేస్తుంది. ఫసి ఉర్దూ, గ్రామటికల్ ఉర్దూ మాట్లాడతానండి. మనం ఇలానే బయాన్ చెప్తున్నాను, క్యావజీ మస్జిద్ మీద తెలుగు బయాన్ కన్నా కా ఉర్దూ మీద బయాన్ అంటున్నాడు. ఉర్దూ మాట్లాడే వాళ్ళకి ఉర్దూ రాయటం చదవటం రాదు, గుర్తుపెట్టుకోండి. 99% ఛాలెంజ్. ఉర్దూ మాట్లాడటం రాదు, ఉర్దూ చదవటం రాదు. నమాజ్ కే అవకాత్ బడ్ మీద లిక్కు రాత. మరి అది తెలుగులో ఎందుకు రాస్తున్నావు? ఉర్దూలో రాయి. ఫజర్ జవాహర్ అసలు ఉంటుంది, దాన్ని కూడా తెలుగులో రాస్తారు. మళ్ళీ ఉర్దూలో రాయి. ఒకవేళ నీవు ఉర్దూ మీద ఉన్నటువంటి ప్రేమతో తెలుగుని చీతరించావు అనుకో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించింది తెలుగు కూడా. అన్ని భాషలు అల్లాహే. లైఫ్ హిస్టరీ మొత్తంలో 63 సంవత్సరాల కాలంలో ఉర్దూ మాట్లాడినట్టు దాఖలేదు. ఉర్దూ అంటే ముస్లిం భాష అంటున్నావా? మీ పిల్లగాడేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలా? మసీదులో బట్టి ఉర్దూలోనే వాడు, ఎందుకంటే అర్థం కాకుండా నిద్రపోవచ్చు. భాష మీద ఉన్నటువంటి గుట్టు ప్రేమ ద్వారా ధర్మానికి విఘాతం కలగొట్టు కూర్చోవచ్చు చాలా చోట్ల.